జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఇవాళ భోగి కార్యక్రమం చాలా అద్భుతంగా మనం జరుపుకున్నాం. వెనకటి రోజుల్లో 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి అనుభవంలో ఉంటుంది. సంక్రాంతి అంటే ఏమిటంటే కవితాగోష్ఠులు జరపడం, కొత్తగా ఇంటికి వచ్చినటువంటి అల్లుళ్ళు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళకి బట్టలు పెట్టడం, ఆనందంగా గడవడం. సాయంకాలం అయ్యేటప్పటికల్లా ఆడబడుచులంతా పేరంటాళ్ళకని ఇళ్ళకి వెళ్ళటం, పిల్లలకు భోగిబళ్ళు పోసుకోవడం, ఇటువంటి ప్రక్రియ అంతా బాగా సాగేది. ఇప్పటికీ పల్లెటూళ్ళలో జరుగుతోంది. కానీ క్రమక్రమంగా భోగి అంటే ఏమిటండి, గోదా కళ్యాణం అనే స్థితికి అది మారిపోయింది. అంటే అప్పటి పరిస్థితి వేరు. ఈనాడు భోగి అంటే ఏమిటండి, సంక్రాంతి అంటే ఏమిటండి అంటే రంగనాథుడు గోదాదేవితో కళ్యాణం చేసుకున్నటువంటి అద్భుతమైన ఘట్టము అనేది మనకు దేశమంతా కూడా చాలా ప్రసిద్ధమైంది. మన పెద్ద స్వామివారి కాలం నుంచి కూడా అదే ప్రక్రియ, అదే సంప్రదాయం, అదే మార్గాన్ని అనుసరించి మన స్వామివారు అద్భుతమైనటువంటి ప్రక్రియలో ఈ తిరుప్పావై ప్రచారం అనేది చాలా అద్భుతంగా చేశారు. ఇటీవల అది బాగా పెరిగింది. ఏదో 10 కొంపలు ఉన్నటువంటి గ్రామంలోనైనా ఒక రామమందిరం ఉంటుందన్నట్టుగా ఒక రామమందిరం ఉన్న గ్రామంలోనైనా తిరుప్పావై ప్రవచనం తప్పదు. ఇది వైష్ణవ ఆలయాలకు పరిమితం కాలా. ఇప్పుడు అమ్మవారి గుడైనా ఇంకో గుడైనా ఏదైనా సరే తిరుప్పావై ప్రవచనం ఉండాలి అని చాలా అద్భుతమైనటువంటి ప్రచారం మనకు జరుగుతోంది. ఈ సందర్భంగా మనకు నెల రోజులు మన రామేశ్వరరావు గారు స్వామివారిని తీసుకుని వెళ్ళి చాలా చక్కగా హైదరాబాద్ ఇక్కడికి రావటం చాలా శ్రమపడి వస్తున్నారు, అలవాటు పడ్డారు బాగా. మాకు శనివారాల్లో చూస్తే కార్లకి ఖాళీ ఉండదు. కానీ అదే హైదరాబాద్లో కనుక జరిగినట్టయితే ఒక ప్రదేశంలో ఉంటే అందరికీ బాగా అందుబాటులో ఉంటుంది అనే భావనతోటి మా రామేశ్వరరావు గారు నెల రోజులు స్వామివారిని తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచి అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహణ చేశారు. వారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు చాలా చక్కటి ఏర్పాటు. ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏమీ క్లేశపడకుండా హాయిగా అక్కడ కూర్చుని చక్కగా ప్రవచనాన్ని వినేటట్టుగా, ఉదయ సమయంలో కార్యక్రమాల్లో చాలా చక్కగా పాల్గొనేటట్టు చక్కటి వ్యవస్థ వారు చేశారు. కృతకృత్యులు అయ్యారు. ఆ తర్వాత మన దివ్య సాకేతంలో మన దేవనాథజీర స్వామి వారు, పరమహంస పరువురాజకాచార్య స్వామి వారు మన చిన్నజీర స్వామి వారి ఆదేశాన్ని అనుసరించి పెరుమాళ సన్నిధిలో నెల రోజులు చాలా చక్కగా చేశారు. మీ హైదరాబాద్లో వాతావరణం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మా దివ్య సాకేతంలో మాత్రం ఉదయం 7 గంటలకు కూడా తలుపు తెరిచి బయటికి రావడానికి తగిన పరిస్థితి లేదు. మా నేపాలి కృష్ణ గారు అన్నారు రోజున, ఏమండి బదరిని మించిపోయిందండి ఈ దివ్య సాకేతం, బదరిని మించిపోయింది చలిలో. అంత చాలా గొప్ప చలి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఏర్పడింది. మా రఘుదత్తు బాగా తెల్లవారగట్లే చేసేద్దాం అనే ఓ ప్లాన్ వేశాడు. కానీ నాయన అది సాధ్యం కాదు, 5వ గంటకి 6వ గంటకల్లా ఇక్కడ రావడం అంటే ఎవరు రాలేరు, చాలా కష్టం అవుతుందంటే దానికి తగ్గట్టుగా మనకు తగ్గట్టుగా కార్యక్రమాన్ని మలచి నెల రోజులు కూడా చాలా అద్భుతంగా అవికలంగా అవి సాగించారు. ఈ సందర్భంగా మీకు ఒక విషయం నేను చెప్పాలి. మా ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి రామానుజుల వారి విగ్రహ సందర్భంగా మన పెద్దలు చెబుతున్నారు, అది ఇంచుమించుగా పూర్తి అయిపోయింది, విగ్రహం అయిపోయింది అది. కానీ సౌవర్ణ విగ్రహం అది పూర్తి కావాలి, అది అయితే మనం ప్రతిష్ఠ చేసుకుంటాం. అది జరగడం కోసం చాలా అద్భుతమైన ప్రక్రియ సాగుతోంది. చైనా నుంచి కావలసినటువంటి ఆ రేకులు తయారు చేయడానికి కావలసినటువంటి యంత్రములన్నీ చాలా శ్రమపడి ఇక్కడికి తీసుకొచ్చారు. యంత్రములే కాదు, యంత్రాలతో పాటు వాటిని ఆపరేట్ చేసేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. మనం ఏదో ఆపరేట్ చేద్దామంటే కుదరదు. దానికి ఎంత మందం ఉండాలి, ఏ రకం, ఇందాక స్వామివారు చెప్పారు, అది ఏ క్యారెట్ అందులో పెడితే వస్తుంది, లేకపోతే అది తీయటానికి అవకాశం ఉండదు. ఇవన్నీ జాగ్రత్తగా చూసి చేయవలసి వస్తుంది. ఒక్కొక్కసారి కార్యక్రమం ప్రారంభించి చేయాలంటే 40 కేజీలు కనీసం ఉండాలి, 40 కేజీస్ ఉంటే కానీ. చూసారా, మనకి పిండి మరలు ఉంటాయి, మరల్లో 1 కేజీ పట్టుకెళ్ళి పోస్తామంటే ఆ కేజీ ఏ మూలకపోతుందో మనకు రాదు. అందులో ఒక మరకి ఒక కెపాసిటీ ఉంటుంది.
ఆ కెపాసిటీకి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తేనే అందులోంచి మనకు కావాల్సింది కొంచెం వస్తుంది. ఓ 4 కేజీలు పోస్తే కొత్తమరలోంచి ఓ కేజీ వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు చాలా సోఫిస్టికేటెడ్ మెషిన్, అది చాలా కష్టమైనది, దాన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా కష్టం. అటువంటిది మా స్వామివారు దాన్ని వారి కరకమలం ద్వారా వారి ఆరంభం చేయించారు. ఆ రేకును తయారు చేస్తున్నారు, అంటే విగ్రహం మోల్డ్ తయారు చేసుకుని దాని మీద ఇంత మందంలో బంగారపు రేకు ఉండాలి అని ఆ రేకును తయారు చేసి పైన తయారు మూర్తిని నిర్మించడం కోసం. ఎందుకంటే పూర్తిగా కేవలం బంగారం అంటే ఎన్ని కేజీలు పెట్టినా కానీ ఇంతే విగ్రహం వస్తుంది. 125, 130, 140 అంటే ఈ మాత్రం వస్తుంది, కంటికి కనిపించదు. మనకు కొంచెం పెద్ద విగ్రహం కావాలి. దానికి తగ్గట్టుగా బంగారాన్ని చుట్టూ మలచి ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక జరుగుతోంది. ఇక్కడ నిజానికి ఆలోచిస్తే ఇంకా ముందు ఎప్పుడో మాకు అవకాశం వస్తుందండి, మేము ఏదైనా సహకరిస్తాం, 1 కేజీ ఇస్తాం, 10 కేజీలు ఇస్తామంటే అయ్యా మాకు అక్కర్లేదండి, అయిపోయిందండి అనవలసిన స్థితి కూడా రాబోతోంది. నిజానికి ఆలోచిస్తే మా స్వామివారు ఈ విగ్రహాలు ఇలా అనుకోలేదు. దేశపు నలుచెరగుల 4 పెద్ద పెద్ద కొండలు తీసుకుని ఆ కొండల్లో కూడా చాలా గట్టిగా ఉండేటువంటి శిలలో మనకి ఎక్కడో ఒక ఏమంటారు దాన్ని, ఆఫ్ఘనిస్తాన్లో అది బమియన్నను ఏదో ఉంటుంటారు ఆ ప్లేస్ని, ఆ పోరస్ అంటారు. చాలా పెద్ద పెద్దవి. మన శ్రవణ బెళగడలో మనకు ఆయన గోమఠేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. అటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు, చాలా ఎత్తైనటువంటి విగ్రహాలు కొండలోనే చెక్కి ఉన్నాయి. అది తరువాత కాలంలో ఏర్పడినటువంటి కొన్ని దురాగతాల వల్ల అవి వాడి ముక్కులు మొహాలన్నీ పోయినాయి అనుకోండి. కానీ ఈనాటికి నిలబడి ఉన్నాయి. ఇవి బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు. అవి కొండలోనే ఒక పార్టీ కింద ఉంటుందన్నమాట. అలాగా భారతదేశంలో 4 కొండలకు 4 మూలలా ఉండేటువంటి 4 కొండలకు రామానుజుల యొక్క మూర్తిని ఏర్పాటు చేయాలి, ఆ రకమైనటువంటి స్థితిలో ఏర్పరచాలని వారి యొక్క సంకల్పం. అయితే అది ఎన్నో సాధ్యాసాధ్యాలు, ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. మరొకరితోటి మేము విగ్రహం పెడతామంటే అక్కడ మేము ఎందుకు పెట్టకూడదు ఆ పక్కనే అనేవాళ్ళు ఎవరో రావచ్చు. ఇవన్నీ చాలా కాంట్రవర్సీస్ వస్తాయనే కారణంతో ఆ ప్రక్రియ మాని ఇక్కడ విగ్రహాన్ని మనం ఏర్పాటు చేయాలి అని భావన చేశారు. ఆ భావన చేసిన ప్రక్రియలో ముందు విగ్రహం కనుక తయారై రామానుజుల వారు అక్కడ కనిపిస్తే ఆయన బాధ్యత వహిస్తారు. ఆయన వచ్చేంత వరకు మనం బాధ్యత వహించి, అయ్యా స్వామి నువ్వేం చేయవయ్యా అంటే ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన చూపు తిరుమల మీద, వెంకటేశ్వర స్వామిని గట్టిగా చూస్తారు, శ్రీరంగనాథుడిని చూస్తారు. మీరు ఇలా చేతులు కట్టు కూర్చుంటే కుదరదు, ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలని వారు ఆదేశిస్తారు. దానికి తగ్గట్టుగా అవికలంగా, నిజానికి ప్రారంభంలో మా అందరికీ భయమే, ప్రతివాడికి. మా రామేశ్వరరావు గారికి, ఇక అందరికీ మా రామారావు గారికి, ఆ గుప్తా గారికి, అందరికీ ఇంత ప్రాజెక్టు ఎలా 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 ఎందుకంటే మనుషులు వీళ్ళే కదా, ఎంత ఇచ్చినా వీళ్ళే ఇవ్వాలి, 10 ఇచ్చినా వీళ్ళే, 1000 ఇచ్చిన వీళ్ళే, 1,00,000 ఇచ్చిన వీళ్ళే. ఎక్కడి నుంచి ఇంతంత ప్రాజెక్టు అంటే ఈ కార్యక్రమం నిర్వహింపబడిన ప్రక్రియ చూస్తే ఇది మన చేతిలో లేదు. సంకల్పించడం అది కూడా ఆయన సంకల్పం, మన బుద్ధిలోంచి బయటికి తీసుకురావడం వరకే మన పూచి తప్ప, ఆ తర్వాత ఆయన సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని ఆపగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు అన్నది ఆ విగ్రహం రావటంతోటనే నిరూపణ అయింది. ఇప్పుడు మనందరికీ పరిపూర్ణ విశ్వాసం కలిగింది. ఇంకా ఒక్కొక్కటి వస్తున్నాయి నెమ్మదిగా. అందులో మాకు మా రామేశ్వరరావు గారు ఆయన పూర్తి బాధ్యత. ఇంకా చెప్పకూడదు, ఏమైనా ఎన్ని మాటలు మాట్లాడినా ఏదో మా బంగారాన్ని బాబు ఇన్ని క్యారెట్లని మేము పొగుడుకున్నట్టు ఉంటుంది తప్ప, నిజానికి ఆయన ఉండి ముందు నిర్వహిస్తుంటే మా స్వామివారికి ఆయన కొంచెం నిరామయ స్థితి. నిజానికి ఆయన మనసు కుదురుగా ఉండదు, రాత్రిపూట కూడా నిద్ర పట్టదు. ఇంత ప్రాజెక్టు ఎలా అవ్వాలి అనే భావన ఉంటుంది. కానీ ఇటువంటి పెద్దలు వెనక ఉండటం వల్ల ఈ కార్యక్రమం చాలా నిరామయంగా సాగుతోంది. మీరందరూ ఇంకా మేల్కోండి. అంటే మేల్కోండి అంటే మీరు నిద్రపోతున్నారని అర్థం కాదు. మరి కొంచెం గట్టిగా కళ్ళు నిలుముకొని ఒకసారి లేచి ఆ విగ్రహాన్ని చూచి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాజెక్టు ఈ తయారైన తర్వాత మళ్ళీ మీ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అది ఫుల్ ఫ్లెడ్జెడ్గా అయిన తర్వాత మనం ఎవరం వెళ్ళటానికి వీలు లేదు, దానికంతా వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళండి, చూడండి, కొంచెం దూరంగా ఉండి అవి ఏవి నెత్తి మీద పడకుండా కొంచెం ప్రొటెక్టివ్ గేర్స్ అవి తగిలించుకొని అక్కడ వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళండి, చూడండి. అందులో మీరు పాల్గొండి. జీవితంలో ఒకసారి అవకాశం వస్తుంది, ఆ అవకాశం వినియోగించుకుంటే మనం తెలివిగలవారం.
వినియోగించుకోకపోతే మనకంటే తెలివి తక్కువ వారు ఎవరు ఉండరు. ఇందాకన్నారు స్వామివారు, ఎవరెవరు ఇస్తారు, ఎవరెవరు ముందుకు వస్తారు, కష్టమేం కాదు. ఎవరికి ఆ యోగ్యత ఉందో, నుదుటి మీద రాసి ఉన్నదో వారు ముందుకు వస్తారు, ఆ కార్యక్రమం జరుగుతుంది. కానీ మనకు కావాలి. మా రామేశ్వరరావు గారు వారొక్కరే పెట్టుకోగలరు, కానీ వారొక్కరూ పెట్టుకుంటే వారికే వచ్చేస్తుంది. వారితో పాటు మనకు కూడా కావాలి కదా. ఒక కానీయత్తో, ఒక అర్ధనాయత్తో మనకు కూడా భాగస్వామ్యం అందులో ఉండాలి. అది మీరు భావన చేయండి. మీరు గ్రాము ఇచ్చినా రామానుజుల వారికి గొప్ప విషయమే. మీరు 10 గ్రాములు ఇచ్చినా, 100 గ్రాములు ఇచ్చినా, కేజీ ఇచ్చినా అది చాలా అద్భుతమైనది, పవిత్రమైనటువంటి ద్రవ్యం. మనం ఎన్నో ఖర్చు పెడుతున్నాం. నేను నా ఉద్యోగంలో చేరిన తర్వాత ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టాను అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను. నేను రాయలా, అదృష్టం వల్ల నేను రాసుకోవాలా. ఎంత ఖర్చు పెట్టామండి? లక్షలు ఖర్చు పెట్టాం. కారులో తిరుగుతున్నాం, ఎంత పెట్రోల్ ఖర్చు పెడుతున్నాం, ఎంత పెట్టుబడి పెడుతున్నాం. మనం చేసే ఖర్చులలో ఇదేమీ పెద్ద విషయము కాదు. 10 చేతులు కలిస్తే అందంగా అది తయారవుతుంది. మీరందరూ చక్కగా ఈనాడు భోగి రోజున మీరు చక్కటి మంచి సంకల్పం చేయండి, ఇంటికి వెళ్ళండి, ఆలోచించండి. మీరు వెంటనే డోంట్ జంప్ టు ఎనీ కంక్లూషన్ ఆర్ జడ్జిమెంట్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఈ ప్రాజెక్టుకు మనం సహకరించడం అవసరమా కాదా, ఉచితమా కాదా అని మీ అంతటి మీరే ఆలోచించుకుని మీరు రండి, భాగస్వాములు కండి. ఈ కార్యక్రమం రామానుజుల యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, ఒక ఆచార్య పురుషుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసినదని మీకు సంక్రాంతి శుభకామనలు, భోగి శుభకామనలు. శ్రీరంగనాథుడు, గోదాదేవుల యొక్క పరిపూర్ణమైనటువంటి శుభం మీకు కలుగుతుంది. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా మీ బంధుమిత్రులతోటి సంక్రాంతిని హాయిగా గడపండి. మనస్సును ప్రశాంతంగా పెట్టుకుని గడపండి. సద్భావన చెయ్యండి. జై శ్రీమన్నారాయణ.